హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. లైట్గా ఎండ కూడా కాస్తుందండి. అయితే ఈ మధ్య తుఫాన్ ఏదో అన్నారు కదా, అందుకని అప్పటికే ఎండ కాస్తుంది, అప్పటికే క్లైమేట్ అయితే కూల్గా అవుతుంది. అసలు చుట్టూరా పక్షుల అరుపులు, ఈ చెట్లు అవి చూస్తే భలే హ్యాపీగా ఉంటుంది. అక్కడ అరటి చెట్టు కనిపిస్తుంది కదా, దానికైతే మొన్న గెల కాస్తుంది. అందులోనైతే ఒక 2 బనానాలు అయితే బాగా మగ్గిపోయి, అలా మనం ఎప్పుడైనా చూస్తే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి నేను ఉప్మా అయితే చేస్తున్నాను. ఉప్మా అంటే మా ఇంట్లోనే కాదు, చాలా మంది ఇళ్ళల్లోని చాలా అంటే ఎవరికి ఇష్టపడరు ఉప్మా అంటే, అందరికీ చిన్న చూపే. మా పిల్లలు అయితే తింటారు కానీ అందులో ఆనియన్స్ అవి తీసేసి పెట్టమంటారు. ఎప్పుడైనా కానీ ఒక్కసారి కానీ తీయకుండా పెట్టానంటే కంపల్సరీ వాంతి అయితే చేసుకుంటారు. ఇదో పెద్ద టాస్క్, అవి ఎక్కడైనా ఏడుతాను చెప్పండి. అలాగని అవి ఏం వేయకుండా చేసామంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఈరోజైతే ఎలాగైనా బలవంతంగా పెడదామనేసి చూస్తున్నాను. ఇలా మనం ఒకసారి వాళ్ళకి అలవాటు చేస్తామంటే ప్రతిదీ అసలు వాళ్ళు తినడానికి అయితే ఇష్టపడట్లేదు ఈ మయాన్ని అయితే. ఒకసారి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి రాగి మాల్ట్ లేదంటే ఇడ్లీ కానీ దోశలు కానీ వేస్తాను. ఇడ్లీ దోశలు వేసినా కూడాను ఎప్పుడైనా చట్నీలో ముంచుకోవడానికి కూడా ఇష్టపడరు. కారం అనేసి ఇలా ఏదో వంకలు అయితే పెడతారు, తినడానికి అయితే ఇష్టపడట్లేదు ఈ మయాన్ని అయితే. ఈ ఉప్మా చేయడమేమో కానీ తిప్పడమే పెద్ద టాస్క్. ఇలా కానీ మనం ఏమాత్రం అశ్రద్ధ చేసామంటే కంపల్సరీ అవి వంటలు అయితే కట్టేస్తాయి కదా. ఉప్మా అయిపోయాక మా పిల్లలకి తినిపిస్తూనే నేను కూడా తినేస్తాను. వాళ్ళైతే ఈరోజు బాగానే తిన్నారులేండి ఉప్మా, ఏమి పేస్ట్ అయితే పెట్టలేదు. నాకైతే ఉప్మా వేడిగా ఉన్నప్పుడు తినడమే ఇష్టం, చల్లగా అయితే మాత్రం బాగోదు. అలాగే వాళ్ళకి రోజుకి ఉడకబెట్టిన గుడ్డు కూడా ఇస్తాను. ఎప్పుడైనా ఎగ్స్ కర్రీ అవి చేస్తే మాత్రం ఎగ్ అయితే ఇవ్వను, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం ఎందుకనేసి. కొంచెం అంత ఉప్మా తినేసి ఎగ్స్ కూడా తినేశారు. అలాగే మధ్యాహ్నం బ్రేక్లోకి వచ్చేసి మకాన్ అయితే టోస్ట్ చేస్తున్నాను. మకానా కొంచెం కాస్టే కానీ పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిది. వారంలో ఒక 2-3 టైమ్స్ అయితే ఇస్తాను నేను. కొంచెం గీ సాల్ట్ వేసి టోస్ట్ అయితే చేస్తున్నాను. అలాగే స్నానానికి హాట్ వాటర్, తాగడానికి కూడా హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1 గంట అయితే అవుతుందండి. ఈరోజైతే ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఆల్రెడీ నేను సాంబార్ చేసి రైస్ అయితే పెట్టేశాను. అయితే ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ప్రాన్స్ లేదంటే ఫిష్ వండినా కూడాను లేట్ అయిపోతుంది వండేసరికి. మా పిల్లలకైతే క్యారేజ్ అందట్లేదు. ఏదైనా నాన్ వెజ్ అది వండినప్పుడు మటన్ చికెన్ పర్వాలేదు కానీ ఇలాగా ఏదైనా ఫిష్ ప్రాన్స్ చేసేసరికైతే టైం అయితే పట్టేస్తుంది. ఈరోజైతే చిన్న రొయ్యలు తేవడం వల్ల క్లీనింగ్గా చాలా ప్రాసెస్ పడింది. చాలా టైం పట్టింది క్లీన్ చేయడానికి. తెచ్చినప్పుడు కేజీ క్లీన్ చేసేసరికి 1/2 కేజీ, వండేసరికి అయితే ఏకంగా 1/2 కేజీ అయిపోతాయి. ఇంకెందులోనే నేను మా పిల్లలకి ఏదైనా కొంచెం వెరైటీగా చేద్దామనేసి కొంచెం ప్రాన్స్ అయితే పక్కన పెట్టేసి ఉంచాను, చిల్లీ ప్రాన్స్ ఏమైనా చేద్దామని. మా పిల్లలకి ఎప్పుడైనా నాన్ వెజ్ క్యారేజ్ అందలేదంటే మాత్రం ఈవినింగ్ ఏదోటి కొంచెం వాళ్ళకి వెరైటీగా చేస్తాను, తినడానికి ఇష్టపడతారు అలాగైతే. మళ్ళీ అలాగే నైట్ కర్రీ పెడతాను కాబట్టి ఈవినింగ్ ఏదైనా చికెన్ పకోడీ అని లేదంటే ఇలాగా చిల్లీ ప్రాన్స్ కానీ అవి చేస్తాను. ఈరోజైతే చిల్లీ ప్రాన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేను నాన్ వెజ్ కర్రీస్ అవి ఎప్పుడు వండినా స్పైసెస్ అవి తక్కువే వేస్తానండి. స్పైసెస్ అవి కొంచెం మనకు బాగుండాలని వేసామంటే పిల్లలైతే తిన్న 2 ముద్దలు కూడా తినడం మానేస్తారు. మా బాబాయ్ అయితే నాన్ వెజ్ ఎక్కువ తినడు కానీ పాపకి అది మాత్రం నాన్ వెజ్ వండాలి. మేమైతే ఎక్కువ వండుకోము, వీక్లీ ఒక 2 టైమ్స్ అంతే. ఒకసారి చికెన్ మటన్ లేదంటే ఇలా ప్రాన్స్ అవి తెచ్చుకుంటాం. చికెన్ అయితే ఎక్కువ పిల్లలకి పెట్టను నేను, ఎప్పుడో తప్పదా అంటే రేర్గా పెడతాను. ఇలా చికెన్ పకోడీ లేదంటే బిర్యానీ అదేను. ఇంకా అందులో కూడా వాళ్ళు అయితే వెరైటీస్ అవి కావాలని అంటారు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 2 అయితే అవుతుంది. మేమైతే లంచ్ చేసరికి కరెక్ట్గా 2 అవుతుంది. ఎలాగో సాంబార్ చేశాను కదా అనేసి నేను గ్రేవీ కాకుండా కొంచెం మీడియంగా అయితే చేశాను కర్రీని. మరీ ఫ్రై కాదు, గ్రేవీ కాదు అన్నట్టు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.